లాకప్ లో కాదు, సెంట్రల్ జైలు దోసేయడం. సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు. మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు, పెచ్చని కాల్చినట్టు కాల్చవతో బారేస్తాను. ఈ లంబు దాదా సంగతి నీకు తెలవదు బే. ఏ పిల్ల, మనకు దోషయి ఏటి మావు, నన్ను తమాస పట్టిద్దామన్నా? యాస మార్చేసి మాట మార్చేస్తున్నావు. నేనెవరినో నీకు తెలుసా? నా తలదేటి, నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను. నన్ను కట్టుకోబోయేవాడివి, నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి, నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి. ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను, తిను మావా. ఏటి మావా అలా చూస్తున్నావు? నా చేతితో పెడితే కానీ తినవా? పెట్టు పెట్టు. మావా, మన మనువు ఎప్పుడు? ఎప్పుడేటే పిల్ల, మనం ఎప్పుడు ఎవరెడీ, ఈ రాత్రికి రెడీ. ఏటి మావోయ్ ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు? ఇదంతా నీ దోషి మహిమే. అబ్బా ఊరుకో మావా, మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు. చుక్కమ్మా, దోశల చుక్కమ్మా, నువ్వు పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మ. ఏటి మావా ఇంతలోనే ఆశ మార్చేసావు? ఇప్పుడేగా రౌడీలాగొచ్చి అబ్బా బుగ్గ గిల్లెళ్ళావు. రౌడీలా రావడం ఏమిటి వెర్రి మొహమా? నేను వచ్చింది ఇప్పుడేగా. పద పద, ముందు దోశెడుదు గారు. ఊరుకో మావా, అమ్మంతో 6 దోశలు మింగేశావు. ఎప్పుడు లేంది. అబ్బా నలిపి నలిపి. ఏమిటి పోలేది? నేను చాలే ఊరుకో మావా, కొత్త సరస నువ్వును. కొత్త సరసమా? రౌడీగాడా? బజార్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు. అసలు ఏమైంది వీడికి? వదినా, అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంబుగాడేనా అనిపిస్తుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. నా పని పూర్తిగా అయిపోయింది. నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు. అమ్మగారు మీరైనా చెప్పండి, నేనే కదా? అవును, నువ్వేగా. చిన్నమ్మగారు మీరు చెప్పండి, నా మొహన్ నాదే కదా? నీ మొహం నీది కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది? నా మొహన్ నాదైనప్పుడు నేను లేకుండా నా మొహన్ లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి. డొంబు, నీకేదో గాలి సోకినట్టుంది. కాసిన మిరపకాయలు దిష్టి తీసుకొని మూల కూర్చోయిపోటికి. అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏమిటండి? ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు, ఆ గిన్నె లాంటి గిన్నె ఇంకోటి ఉండొచ్చు, కానీ నా మొహన్ లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వదినా, నువ్వు చెప్పినట్టే వీడికి ఏదో అయింది. దుంబు, దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం, నిమ్మకాయ రసం కూడా తీసుకో, పిచ్చి కుదురుతుంది. రావదునా? వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు, బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేదో నేనే తెలిసి